సో ఇక నెక్స్ట్ చాప్టర్ మనకు వచ్చేసరికి ఏంటమ్మా, రిజిస్ట్రేషన్. నెక్స్ట్ చాప్టర్ మనకు వచ్చేసరికి ఏంటమ్మా, రిజిస్ట్రేషన్. చాప్టర్ నెంబర్ 7. ఇక్కడ నుంచి ఒక రకంగా ప్యూర్ థియరీ చాప్టర్ మనకి స్టార్ట్ అయినట్టేనమ్మా. ప్యూర్ థియరీ చాప్టర్స్ మనకి స్టార్ట్ అవుతాయి. అంటే ఇక లాజిక్స్ ఎక్సెట్రా ఇట్లాంటివి ఏవి కూడా ఉండవు. ఓన్లీ సెక్షన్ నెంబర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి వీటిల్లో. ఇప్పటిదాకా చెప్పుకున్న వాటిలో గుర్తు పెట్టుకున్నా ఓకే, అదర్వైజ్ ఈజ్ ఆల్సో ఓకే. ఎందుకంటే అనలిటికల్గా వాడు అడుగుతాడు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ థియరీ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ చాప్టర్స్లో కొంచెం సెక్షన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయడం బెటర్. అట్లీస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ అంటే 22, 23, 24, 27, 29 ఈ 5 సెక్షన్ నెంబర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా. 22, 23, 24, 27, 29 అవేంటి అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఎక్కువ పాసిబిలిటీ ఉన్నటువంటి ఏరియాస్ అనమాట. కనీసం ఆ సెక్షన్ నెంబర్లోనే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫైన్. సో 22, 23, 24, 27, 29 సరే, ఓకేనమ్మా. సో ఫస్ట్ మనం స్టార్ట్ అవ్వాల్సింది దేంతో అంటే 22. ఏ టాపిక్తో మనకి సెక్షన్ 22 అనేటువంటి డీల్ చేస్తుంది అంటే పర్సన్స్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ బేస్డ్ ఆన్ ద ప్రిస్క్రైబ్డ్ క్రైటీరియా అంటాడు మనవాడు. అంటే ఏంటి, నీ టర్న్ ఓవర్ ఒక ప్రిస్క్రైబ్డ్ లిమిట్ దాటితే యు ఆర్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అంటాడు. ఆ ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ ఎంత అనేది ఏ సెక్షన్లో స్పెసిఫై చేస్తారమ్మా? 22లో మనవాడు ఏం చేస్తాడు, స్పెసిఫై చేస్తాడు. 22లో మనవాడు ఏం చేస్తాడమ్మా, స్పెసిఫై చేస్తాడు. ఓకేనా. సో విత్ రెస్పెక్ట్ టు దట్ MMDA మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్ ఇవైతే కనుక టర్న్ ఓవర్ ఎంత దాటితే వాడు రిజిస్ట్రేషన్ చేయించాలంట 10 lakhs. సార్ అది సప్లై ఆఫ్ ద గూడ్సా, సప్లై ఆఫ్ సర్వీసా? ఈ 10 lakhs లిమిట్ సప్లై ఆఫ్ ద గూడ్సా, సప్లై ఆఫ్ సర్వీసా? బోత్. వెదర్ ఇట్ ఈస్ ఎ సప్లై ఆఫ్ ద గుడ్ ఆర్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్, రెండింటి విషయానికి వచ్చేసరికి ఏంటమ్మా లిమిట్ ఎంత అంటాడు మనవాడు, 10 lakhs. ఏది, MMDA మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్. ఆ తర్వాత టీషర్ట్ ఆఫ్ సంపూర్ణేష్ బాబు, ఫైన్. సో మహేష్ బాబు తర్వాత అంత క్రేజ్ ఉన్నటువంటి హీరో. సో టీషర్ట్ ఆఫ్ సంపు. సో టీ అంటేనమ్మా తెలంగాణ, ఎస్ అంటే సిక్కిం, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఎం వచ్చేసరికమ్మా మేఘాలయ, పి అంటే పుదుచ్చేరి, యు అంటే ఉత్తరాఖండ్. ఈ 6 స్టేట్స్ అయితే గనక టర్న్ ఓవర్ లిమిట్ ఎంత అని చెప్పాడమ్మా మనవాడు, 20. అంటే ఇప్పుడు గూడ్స్ అయినా సర్వీస్ అయినా ఈ 6 స్టేట్స్లోనూ మనవాడు లిమిట్ ఎంతని బేస్ చేసుకుంటాడమ్మా వచ్చేసరికి, మనవాడు లిమిట్ ఎంతని బేస్ చేసుకుంటాడమ్మా వచ్చేసరికి 20 lakhs. అది సప్లై ఆఫ్ ద గూడ్స్ అయినా సప్లై ఆఫ్ సర్వీస్ అయినా మనవాడు లిమిట్ ఎంతని చెప్తాడమ్మా వచ్చేసరికి 20 lakhs. ఇది కాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కూడా అదర్స్ కిందకు వస్తుంది. అంటే 10 states కాకుండా రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కూడా మనకి దేని కిందకు వస్తుంది అంటే కనుక అదర్స్ కిందకు వస్తుంది అని చెప్తాం. ఓకే సార్, అంటే ఇప్పుడు ఏపీకి సంబంధించినంత వరకు లిమిట్స్ ఎంత? ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అయితే 40 lakhs. ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ సర్వీస్ అయినా గూడ్స్ ప్లస్ సర్వీస్ అయినా 20 lakhs. అంటే ఏపీలో అయితేనేమో సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అయితే 40 lakhs, అదే తెలంగాణలో అయితేనేమో 20 lakhs ఉంటుంది డిఫరెన్స్. ఎందుకంటే తెలంగాణ మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం బాగా వెనకబడ్డ రాష్ట్రం. అదే చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. ఏపీ బాగా డెవలప్ అయిపోయింది. ఎక్కడ చూసినా కట్టలు డబ్బులు ఎక్కువ రోడ్ల మీద పడేస్తున్నారు. సో అంత డెవలప్ అయిపోయి సీమాంధ్ర సింగపూర్ కింద మారిపోయింది కాబట్టి మనకి పెద్దగా అవసరం లేదు అలాంటివి. అందుకని లిమిట్ ఎంత పెట్టారమ్మా, 40 lakhs పెట్టారు. తెలంగాణ పాపం విడిపోవడం వల్ల చాలా నష్టపోయింది. అసలు హైదరాబాద్లో ఏమైనా ఒక్క బిజినెస్ అని ఉందారా? సో ఉన్న బిజినెస్లని గుంటూరు, విజయవాడ, వైజాగ్ ఇక్కడే మొత్తం ఉంది. అసలు హైదరాబాద్ ఒక్క బిజినెస్ అన్న ఉందా? ఒక్క కంపెనీ అని హైదరాబాద్లో ఉందా? పాపం మరి ఎంత లాస్ రా తెలంగాణకి. అందుకే తెలంగాణ వాళ్ళు పాపం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నారని వాళ్ళకి 20 lakhs లిమిట్ పెట్టారు. మనం ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ కాబట్టి లిమిట్ ఎంత పెట్టాడమ్మా మనవాడు,
40 lakhs పెట్టాడు. మరి సెంట్రల్ గవర్నమెంట్ లాజిక్ ఇది. సో తెలంగాణ అయితే 20 ఏంటమ్మా, అదే మన ఏపీ వచ్చేసరికి ఎంత అని చెప్తున్నాడమ్మా మనవాడు 40 lakhs. అది వాడు చెప్పిన పాయింట్. సో ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అయితేనేమో 40 ఏపీలో, అదే మరి సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అయినా సప్లయర్ ఆఫ్ సర్వీస్ అయినా, సారీ గూడ్స్ ప్లస్ సర్వీస్ రెండు చేసినా 20, ఓన్లీ సర్వీస్ అయినా 20. కానీ ఈవెన్ దో నువ్వు ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అయినా ఇక్కడ స్పెసిఫై చేసిన కేసెస్లో మాత్రం 40 lakhs కాదు 20 lakhs లిమిట్ అప్లై అవుతుంది అంటాడు. 40 lakhs కాదు లిమిట్ ఎంత అప్లై అవుతుందని చెప్తాడమ్మా మనవాడు, 20 lakhs లిమిట్ అనేటువంటిది ఏమని చెప్తామమ్మా మనం, అప్లై అవుతుంది అంటాం. అంటే ఏంటివి గుర్తున్నాయా? ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో, ఫ్లై యాష్ బ్రేక్స్, బిల్డింగ్ బ్రేక్స్, రూఫింగ్ టైల్స్ ఎక్కడ వచ్చినాయి? ఇవి కాంపోజిషన్ స్కీమ్లో. కానీ ఒక్క పాయింట్ మిస్ అయింది దానిలో. కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నది ఇక్కడ ఉన్నాయి, అవి కూడా ఇక్కడ అక్కడ ఉన్నాయి. ఆల్కహాల్ చిచ్చి సోమవారం పూట ఏంది ఆల్కహాల్? అసలు ఆల్కహాల్ కాంపోజిషన్ స్కీమ్లో ఎక్కడ ఉంది పాయింట్? వెరీ గుడ్. ఏరేటెడ్ వాటర్ మిస్సింగ్ అమ్మా. కాంపోజిషన్ స్కీమ్లో ఏరేటెడ్ వాటర్ అనేటువంటిది కాన్సెప్ట్ ఉంది అక్కడ వచ్చేసరికి మనకి. కానీ ఇక్కడ మాత్రం ఏమైందమ్మా మనకు వచ్చేసరికి అది మిస్ అయింది. అది కాకుండా రిమైనింగ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ కవర్ చేశారు. ఎక్సెప్ట్ ఏరేటెడ్ వాటర్, రిమైనింగ్ ఏవైతే కాంపోజిషన్ స్కీమ్లో నోటిఫైడ్ గూడ్స్ లిస్ట్లో ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ కవర్ అయినాయి అమ్మా? ఇక్కడ కవర్ అయినాయి. ఎక్సెప్ట్ ఏరేటెడ్ వాటర్, రిమైనింగ్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ కవర్ అవుతాయి. కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నటువంటి నోటిఫైడ్ గూడ్స్ వాటికి లిమిట్ ఎంత అని చెప్తాడమ్మా మనవాడు. ఈవెన్ దో నువ్వు సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అయినా లిమిట్ ఎంత తీసుకోమంటాడు? 40 కాదు, ఎంత తీసుకోవాలి? 20. ముందు ఆ చార్ట్ చదువమ్మా. కింద ఉన్నటువంటి ఫోకస్ పాయింట్స్ అన్నీ కూడా 22 వేరా. కింద ఉన్న ఫోకస్ పాయింట్స్ మొత్తం కూడా 22కి సంబంధించింది. ఓకే, 23, 24 కొంచెమే. కింద ఉన్న స్పెషల్ పాయింట్స్ అన్నీ కూడా 22వే. చార్ట్ చదువమ్మా ఫస్ట్. Registration requirements. Person liable for registration on meeting a criteria section 22. Manipur, Mizoram, Tripura, Nagaland liable if turnover greater than 10 lakhs. Sikkim, Arunachal, Meghalaya, Puducherry, Uttarakhand, Telangana liable greater than 20 lakhs. Others dealing in goods only liable if turnover greater than 40 lakhs. Dealing in goods and services only liable for turnover greater than 20 lakhs. 40 lakhs turnover benefit not applicable for notified goods dealer. Ice cream and edible ice, pan masala, tobacco and manufactured tobacco substitutes, flying ash bricks, aggregates and blocks, bricks of fossil fuels or similar serious earths, building bricks, earthening or roofing tiles. సో ఇక్కడ వచ్చేసరికి అమ్మా మనకి సో ఫస్ట్ పాయింట్ మనం చూడాల్సింది మనం ఎంఎండిఎన్ అంటే ఏమనుకున్నాం? మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్ గూడ్స్ అయినా సర్వీస్ అయినా లిమిట్ ఎంతమ్మా? సంపు అయితే గూడ్స్ అయినా సర్వీస్ అయినా 20. రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అంతా కూడా ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అయితే 40. సో గూడ్స్ ప్లస్ సర్వీస్ అయినా 20. కానీ ఈవెన్ దో సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అయినా ఒక 6 కేసెస్లో ఇన్స్టెడ్ ఆఫ్ 40, 20 అప్లై అవుతుందన్న. ఎక్సెప్ట్ ఏరేటెడ్ వాటర్ అంటే మన ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో, ఫ్లై యాష్ బ్రిక్స్, బిల్డింగ్ బ్రిక్స్ అండ్ రూఫింగ్ టైల్స్. ఇవి మనం అనుకున్నటువంటి పాయింట్. దీనికి సంబంధించి కొన్ని స్పెషల్ పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. చదవమా ఫస్ట్ పాయింట్. Aggregate turnover will be computed on all India basis for same pan. Non-taxable online recipient. అది ఇప్పుడు వేరేదాన్ని ప్రస్తుతానికి వదిలేయమ్మా. సో అగ్రిగేట్ సార్ ఇప్పుడు 10 lakhs అని, 20 lakhs అని, 40 lakhs అని అన్నారు కదా. ఏ స్టేట్ కా స్టేట్ తీసుకోవాలా, కంట్రీ వైడ్గా తీసుకోవాలా? 10 lakhs కానీ, 20 lakhs కానీ, 40 lakhs కానీ మనం లిమిట్స్ అనుకున్నాం కదా. ఈ లిమిట్స్ అనేటువంటివి మనం స్టేట్ వైజ్గా తీసుకోవాలా, కంట్రీ వైజ్గా తీసుకోవాలా?
కంట్రీ వైజ్ అమ్మ. ఒకే పాన్ మీద కంట్రీ వైజ్గా ఎక్కడెక్కడైతే మనకి ప్లేస్ ఆఫ్ బిజినెస్లు ఉంటాయో అవన్నీ అగ్రిగేట్ చేసుకుని మనకు వచ్చేటువంటి అగ్రిగేట్ టర్నోవర్ ఆ ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ 22లో చెప్పినవి కనుక ఎక్సీడ్ అయితే లైబులా నాట్ లైబుల్ అమ్మా? డెఫినెట్లీ ఏమని చెప్తాం మనం? లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఇక్కడే నాకు డౌట్ వచ్చింది. ఒక యూనిట్ మనకేమో ఏపీలో ఉంది, ఇంకో యూనిట్ తెలంగాణలో ఉంది. ఒక యూనిట్ ఏపీలో ఉంది, సప్లైర్ ఆఫ్ ద గుడ్స్ అనుకోండి. ఒక యూనిట్ వచ్చేసరికి ఎక్కడుందమ్మా? ఏపీలో ఉంది. ఇంకొక యూనిట్ తెలంగాణలో ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న యూనిట్ టర్నోవర్ 14 lakhs, ఏపీలో ఉన్న యూనిట్ టర్నోవర్ 15 lakhs. లైబులా నాట్ లైబులా? పాను ఏపీ నాట్ లైబుల్ అంటావా? అంతేనా? చూద్దాం అమ్మా. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను. ఏపీలోనూ మనకి బిజినెస్ ఉంది, తెలంగాణలోనూ బిజినెస్ ఉంది, సేమ్ పాన్. ఏపీలో టర్నోవర్ వచ్చి 15 lakhs అమ్మా, తెలంగాణలో టర్నోవర్ వచ్చేసరికి 14 lakhs. నా క్వశ్చన్ అసలు ముందు మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదా? ఆర్ వి లైబుల్ ఆర్ నాట్ లైబుల్? షూరా లైబులా? ఓకే. ఎందుకని? ఏపీకి టర్నోవర్ ఎంత? 40 lakhs. తెలంగాణకి టర్నోవర్ ఎంత? మరి ఏ లిమిట్ బేస్ చేసుకోవాలి? whichever is lower. ఎప్పుడు లా డిపార్ట్మెంట్ సైడ్ నుంచే చూడాలి, నువ్వు నీ సైడ్ నుంచి చూడకూడదు. సో డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వాడికి ఏది బెనిఫిట్? whichever is lower, whichever is higher? whichever is lower అయితే వాడికి బెనిఫిట్, ట్యాక్స్ వచ్చింది కదా. కానీ whichever is lower 40 or 20 lakhs అంటే కంట్రీ వైడ్గా నీ టర్న్ ఓవర్ ఎప్పుడైతే 20 lakhs దాటుతుందో ఆటోమేటిక్ ఏంటమ్మా పొజిషన్? యు ఆర్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. 14 + 15 మన ఎగ్జాంపుల్లో 14 + 15 29. మోర్ దాన్ లెస్ దాన్ 20? మోర్ దాన్ 20. లైబులా నాట్ లైబులా? లైబుల్. ఏ స్టేట్లో? వెరీ గుడ్, తెలంగాణ. అంటే తప్పు. బోత్ ద స్టేట్స్ వీఆర్ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. కంట్రీ వైడ్గా టర్న్ ఓవర్ నేను ఎప్పుడైతే అన్నానో కంట్రీ వైడ్గా నీ టర్న్ ఓవర్ దాటింది కాబట్టి లైబులా నాట్ లైబులా? లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనమ్మా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్. సార్ ఇందాక నుంచి మీరు అగ్రిగేట్ టర్న్ ఓవర్ 10, 20, 40 ఇలా అనుకున్నారు కదా, అసలు ఎందుకు అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటి చూద్దాం. చదువమ్మా. Taxable supplies plus exempt supplies plus exports plus interstate supplies is equals to aggregate turnover. Excludes inward supplies on which tax is payable under RCM and tax paid under GST law. సో ఇక్కడ వచ్చేసరికి అమ్మా, సరే అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినిషన్ మనం అంతకుముందు ఎక్కడైనా విన్నట్టుందా? కాంపోజిషన్ స్కీమ్లో నేర్చుకున్నటువంటి డెఫినిషన్ ఇక్కడ కూడా అప్లికబుల్. ఆల్ taxable supplies, exempted supplies, exports, interstate supplies minus GST minus RCM purchases చేస్తే మనకు వచ్చేటువంటి దాన్ని ఏమంటారని చెప్పాం? అగ్రిగేట్ టర్న్ ఓవర్. ఇప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇందాక చెప్పిన ఏపీ తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఏపీ తెలంగాణ బోర్డర్ స్టేట్ ఒకటి, బోర్డర్ ప్లేస్ వాడు ఏదో చెప్పాడు రా, కింద 4th floorలో అడిగినప్పుడు వాడు ఏదో చెప్పాడే, అంటే బోర్డర్ సిటీ లాగా ఉంటుంది కదా ఏపీకి తెలంగాణకి. వాడు భద్రాచలం సైడ్ ఏదో చెప్పాడు ప్లేస్ నాకు. జగ్గాపురం, జగ్గైపేట ఇది కదా ఏపీ కదా, తెలంగాణకు వస్తుందా? ఓకే, జగ్గైపేట అటు సైడ్ ఉన్న ప్లేస్ కోదాడు తెలంగాణనా? అవునా? జగ్గైపేట దాటితే కోదాడు వస్తుందా? అవునా? జగ్గైపేట ఏపీ, కోదాడు తెలంగాణ, దాటితే అదేగా. ఓకే ఫైన్. సరే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు జగ్గైపేటలో నాకు వచ్చేసరికి ఏమో ఒక రెస్టారెంట్ ఉందనుకోండి. అవును, జగ్గైపేటలో వచ్చేసరికి నాకు ఒక
రెస్టారెంట్ ఉందనుకోండమ్మా. ఓకే, తెలంగాణలో వచ్చి నో నాకు అదేంటి కోదాడలో వచ్చేసరికి రెస్టారెంట్ ఉందమ్మా. లేదు, ఏపీలోనే రెస్టారెంట్ ఉంది, కోదాడలో నాకు వైన్ షాప్ ఉంది. అంటే ఏది బెటర్ అని ఆలోచిస్తున్నాను రా, అది ఇంపార్టెంట్ ఇష్యూ కదా. ఫైన్, ఏపీలో వచ్చేసరికి ఏంటమ్మా రెస్టారెంట్ ఉంది జగ్గైపేటలో నాకు, తెలంగాణ కోదాడలో వచ్చేసరికి నాకు వైన్ షాప్ ఉంది. ఆవేశపడుతున్నాడు, పడుకోబెట్టాడు మజ్జిగ ఇచ్చి. ఫైన్. సో ఇక్కడ దీనిలో ఏపీలో నా రెస్టారెంట్ టర్న్ ఓవర్ వచ్చేసరికి ఒక 14 lakhs అనుకోండి. ఓకే, తెలంగాణలో నా టర్న్ ఓవర్ వచ్చేసరికి 18 lakhs అనుకోండి. ఇది వైన్ షాప్. ఇప్పుడు నేను లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్, నాట్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్? లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్, నాట్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్? లైబుల్ ఆర్ నాట్ లైబుల్? అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటి? taxable supplies plus exempted supplies plus exports plus interstate supplies minus GST minus RCM purchases. exempted supplies అంటే దానిలో నాన్ టాక్సబుల్ సప్లైస్ కూడా ఉంటాయి కదమ్మా. అలాంటప్పుడు ఈ వైన్ షాప్ కి సంబంధించిన టర్న్ ఓవర్ ఇంక్లూడబుల్ ఎక్స్క్లూడబుల్? ఇంక్లూడబుల్. 14 + 18 32. ఏపీ తెలంగాణ అంటే 20, which ever is lower అంటే లిమిట్ ఎక్సీడ్ అయిందా లేదా? ఎస్. లైబులా నాట్ లైబులా? లైబుల్. ఎన్ని ఆర్సీలు తీసుకోవాలి ఇప్పుడు నేను? ఎన్ని ఆర్సీస్ తీసుకోవాలమ్మా? 2 RCs. అంటే తప్పు. ఏ స్టేట్ నుంచి అయితే నేను టాక్సబుల్ సప్లైస్ చేస్తానో ఆ స్టేట్ నుంచే నాకు ఆర్సీ కావాలి. ఏ స్టేట్ నుంచి అయితే నేను ఎక్స్క్లూజివ్గా ఎగ్జంప్టెడ్ సప్లైస్ చేస్తానో అక్కడ ఆర్సీ అవసరం లేదు. ఇక్కడ ఏపీలో నాదేంట్రా రెస్టారెంట్, కాబట్టి ఏపీలో నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి టాక్సబుల్ సప్లై. తెలంగాణలో నాకు ఉన్నది ఏంటమ్మా? వైన్ షాప్, నాన్ టాక్సబుల్ సప్లై. కాబట్టి ఈవెందో నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ దాటిన ఏ స్టేట్స్ నుంచి అయితే నేను టాక్సబుల్ సప్లైస్ చేస్తానో ఆ స్టేట్స్ నుంచి మాత్రమే నేను ఆర్సీకి అప్లై చేయాలి. నేను ఎగ్జంప్టెడ్ సప్లైస్ ఏ స్టేట్స్ నుంచి అయితే చేస్తానో ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా, అక్కడ ఆర్సీ అవసరం లేదు. ఏపీ నుంచి నేను టాక్సబుల్ సప్లై, తెలంగాణ నుంచి నాన్ టాక్సబుల్ సప్లై చేస్తున్నాను కాబట్టి పొజిషన్ ఏంటమ్మా? డెఫినెట్లీ ఏపీలో ఐఎమ్ లైబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్, బట్ తెలంగాణలో లైబులా నాట్ లైబుల్ అమ్మా? నాట్ లైబుల్. సో అదే చూద్దాం. నెక్స్ట్ పాయింట్ మా. Registration under GST is state based, that is, if the taxable person is making taxable supplies from multiple states and his aggregate turnover greater than limit specified, he has to obtain registration in each of such state. అంటే ఇప్పుడు మన మాస్టర్ మైండ్స్ వాళ్ళకి టోటల్ ఎన్ఆర్సీలు కావాలమ్మా? మాస్టర్ మైండ్స్కి ఎన్ఆర్సీ, ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. మాస్టర్ మైండ్స్కి ఎన్ఆర్సీలు కావాలి. ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్లోనూ ఉంది. వెరీ గుడ్. ఏపీలో మాస్టర్ మైండ్స్ వాడు తీసుకునే రిజిస్ట్రేషన్ ఏమంటాం? సిజిఎస్టీ రిజిస్ట్రేషనా, ఎస్జిఎస్టీ రిజిస్ట్రేషనా? జిఎస్టీ రిజిస్ట్రేషన్ అంటారు. There is no tax specific registration under our GST. So once you are applying for RC under SGST, deemed to be applied under CGST. When you applied for RC under CGST, deemed to be applied under SGST. మన జిఎస్టీలో ట్యాక్స్ స్పెసిఫిక్ రిజిస్ట్రేషన్ అంటూ ఉండదమ్మా. ఏ రిజిస్ట్రేషన్ అయితే మనం చేస్తామో అది ఏమవుతుంది? సో బోత్ అన్ని ట్యాక్సెస్కి సంబంధించి ఒకటే అవుతుంది. కాకపోతే ఎన్ని స్టేట్స్లో అయితే నీకు ప్లేస్ ఆఫ్ బిజినెస్లు ఉంటాయో అన్ని స్టేట్స్ నుంచి నువ్వేం చేయాలమ్మా? ఆర్సీ తీసుకోవాలి. ఇదిగో చూడండి, ఏ స్టేట్స్ నుంచి అయితే మనం టాక్సబుల్ సప్లైస్ చేస్తామో అన్ని స్టేట్స్ నుంచి మనం ఆర్సీకి ఏం చేయాలి? అప్లై చేయాలి. ఎక్కడ అవసరం లేదు. ఇది కూడా చదివామా? నెక్స్ట్ లైన్ కూడా చదువు. Registration is not required in a state from where only exempt supplies are made by taxable person. సో అనుకుందే కదమ్మా, ఎక్స్క్లూజివ్గా టాక్సబుల్ సప్లైస్ ఏ స్టేట్ నుంచి అయితే చేస్తామో అక్కడే మనం ఆర్సీ తీసుకోవాలి. కానీ ఎక్స్క్లూజివ్గా ఎగ్జంప్టెడ్ సప్లైస్ చేసేటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆర్సీ తీసుకోవాల్సిన నీడ్ ఉందమ్మా? నో నీడ్. నెక్స్ట్ వన్. If the taxable person is operating in multiple states and if one among which is a special category state, the aggregate turnover limit will be the limit specified for the special category state for the purpose of registration. ఇదేంటమ్మా? సపోజ్ నాకు ఒక ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏపీలో ఉంది, ఇంకొక ప్లేస్ ఆఫ్ బిజినెస్ మిజోరాంలో ఉంది.
నా రిజిస్ట్రేషన్ లిమిట్ ఎంత? ఒక ప్లేస్ ఆఫ్ బిజినెస్ నాది ఏపీలో ఉంది, ఇంకొక ప్లేస్ ఆఫ్ బిజినెస్ మిజోరాంలో ఉంది. నా రిజిస్ట్రేషన్ లిమిట్ ఎంత? ఏపీలో అయితేనేమో గూడ్స్ అనుకోండి 40, అక్కడ మిజోరాం అయితే 10, విచ్ ఆర్ ఈస్ లోయర్ 10. ఆటోమేటిక్గా నా రిజిస్ట్రేషన్ లిమిట్ స్పెషల్ కేటగిరీ స్టేట్ అంటే మిజోరాం అవును స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కదా, ఆ లిమిట్కి ఏమవుతుందంటమ్మా రిడ్యూస్ అవుతుంది. అది వాడు చెప్పిన పాయింట్. ఒక యూనిట్ ఏమో నార్మల్ స్టేట్లో, ఇంకొక యూనిట్ ఏమో స్పెషల్ కేటగిరీ స్టేట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ లిమిట్ దేనికి రిడ్యూస్ అవుతుందంటే మా స్పెషల్ కేటగిరీ స్టేట్ దానికి రిడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ మా. In case of transfer of business on account of succession, etc., the transferee liable to be registered from the date of such succession of business. అమ్మ బిజినెస్ని ఇప్పుడు మనం సేల్ చేసాం, మరి ట్రాన్స్ఫర్ ఫ్రెష్గా ఆర్సీకి అప్లై చేయాలా, లేదు ఓల్డ్ ఆర్సీ మీద బిజినెస్ని కంటిన్యూ చేయొచ్చా? బిజినెస్ని ఇప్పుడు మనం సేల్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ ఓల్డ్ ఆర్సీ మీద బిజినెస్ని కంటిన్యూ చేయొచ్చా, లేదు ఫ్రెష్గా ఆర్సీకి అప్లై చేయాలా? ఫ్రెష్గా ఆర్సీకి అప్లై చేయాలి. ఎందుకని? జిఎస్టీలో రిజిస్ట్రేషన్ అనేది పాన్ బేస్డ్, పాన్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ట్రాన్స్ఫర్ మళ్ళీ ఫ్రెష్గా ఆర్సీకి ఏం చేయాల్సిందేనమ్మా అప్లై చేయాల్సిందే. దట్స్ ఇట్. వేరేస్ విత్ రెస్పెక్ట్ టు రిజిస్ట్రేషన్ ఇనిషియల్గా మనం స్టార్ట్ అయినటువంటి టాపిక్ 22 అంటే ఒక పర్సన్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ టర్న్ ఓవర్ దాటితేని హీస్ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్ అనుకున్నాం. దానిలో ఎంఎండిఎన్ అయితేనేమో 10 lakhs అన్నాం, టీ సంపు అయితేనేమో 20 అనుకున్నాం. రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అయితే గనక విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ అయితే 40 lakhs, విత్ రెస్పెక్ట్ టు సర్వీసెస్ అయితే గనక 20. విత్ రెస్పెక్ట్ టు సర్వీసెస్ అయితే 20, గూడ్స్ ప్లస్ సర్వీస్ అయినా కూడా 20 అనుకున్నాం. కానీ కొన్ని రకాల సప్లై ఆఫ్ ద గూడ్స్ అయితే మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ 40, 20 అప్లికబుల్ అని చెప్పాం. ఏంటవి? ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో, బిల్డింగ్ బ్రేక్స్, ఫ్లై యాష్ బ్రేక్స్, రూఫింగ్ టైల్స్. ఏరేటెడ్ వాటర్ లేదు దానిలో మనకి. తెరా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ వన్ ఏరేటెడ్ వాటర్ ఉందా దానిలో మనకి? సో ఈ పోను మనకి 6 points ఏవైతే ఉంటాయో ఇన్స్టెడ్ ఆఫ్ 40 మనకి ఏది అప్లై అవుతుందమ్మా 20 అప్లికబుల్ అనుకున్నాం. అది మేజర్. ఆ తర్వాత కొన్ని అడిషనల్ పాయింట్స్, అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటో చూసాం. ఆ తర్వాత స్టేట్ వైజ్గా ఆర్సీ తీసుకోవాలన్నాం. మోర్ దాన్ 1 స్టేట్లో ఉన్నప్పుడు విచ్ ఈజ్ లోయర్ మనం తీసుకోవాలి అన్నాం. టాక్సబుల్ సప్లైస్ ఏ స్టేట్లో అయితే ఉంటాయో ఆ స్టేట్ నుంచి ఆర్సీకి అప్లై చేయాలి అన్నాం. ఆ తర్వాత వచ్చేసరికి రెండోది వచ్చేసరికి ఏంటమ్మా ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఏ స్టేట్స్ నుంచి చేస్తామో అక్కడి నుంచి ఆర్సీ అక్కర్లేదన్నాం. బిజినెస్ని సేల్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ ఫ్రెష్గా ఆర్సీకి అప్లై చేయాలి. ఎందుకని అంటే పాన్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది అని చెప్పాను. ఇవి ఇక్కడ క్లాస్ క్లోజ్ అయినట్టుంది. ఎస్మా ఎస్మా నెక్స్ట్ పాయింట్ చదువమ్మా. అమ్మా బ్యాగుల్లో పెట్టుంటే బయటికి తీయండి అమ్మా. వైర్ కనబడుతుంది, మైక్ కనబడట్లేదు అక్కడ. సరే వాళ్ళు చదువుకో నువ్వు. In case of amalgamation or demerger by an order of High Court, etc., the transferee liable to be registered from the date on which Registrar of Companies issues incorporation certificate giving effect to order of High Court, etc. సరే ఎనీవే
వచ్చేసరికి అమ్మ ఇక్కడ అమాల్గమేషన్ లేదా డిమెర్జర్ ఉందనుకోండి అమ్మ, పొజిషన్ ఏంటి? ఇప్పుడు అమాల్గమేషన్ అంటే ఏమనుకున్నాం? 2 కంపెనీస్ ఉంటాయి అనుకున్నాం. అమాల్గమేటింగ్ కంపెనీ, అమాల్గమేటెడ్ కంపెనీ అనుకున్నాం. డిమెర్జర్లో 2 కంపెనీస్ ఉంటాయి అనుకున్నాం. డిమెర్జ్డ్ కంపెనీ, రిజల్టింగ్ కంపెనీ అని. దీనిలో అమాల్గమేటెడ్ కంపెనీ ఫ్రెష్గా ఆర్సీకి అప్లై చేయాల్సింది. అండ్ ద సేమ్ వే మన రిజల్టింగ్ కంపెనీ కూడా ఫ్రెష్గా ఆర్సీకి అప్లై చేయాలి. ఎందుకని? పాన్ విల్ బి డిఫరెంట్. కంపెనీస్ కూడా పాన్ ఉంటుంది కదా. సో అమాల్గమేటింగ్ కంపెనీ పాన్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ అమాల్గమేటెడ్ కంపెనీ పాన్. అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా? డెఫినెట్గా ఏం చేయాలి? కొత్తగా ఆర్సీకి అప్లై చేయాల్సింది. ఎవరు? అమాల్గమేటెడ్ కంపెనీ అండ్ రిజల్టింగ్ కంపెనీ. ఎప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఆర్ఓసి ఇచ్చిన తర్వాత రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఏం చేయాల్సిందే? సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇవ్వాలి. ఇచ్చిన దగ్గర నుంచి ఎంత టైం లిమిట్లోకి అప్లై చేయాలి అంటే 30 days అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ పైన సేల్ ఆఫ్ ద బిజినెస్ కూడా టైం లిమిట్ ఎంత అంటే 30 days. ఏ రోజైతే ట్రాన్స్ఫర్, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి 30 days మా. ఇక్కడ మన సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఏ రోజైతే ఇష్యూ చేస్తారో అక్కడి నుంచి 30 daysలోగా మనవాడు ఏం చేయాల్సిందేనమ్మా? డెఫినెట్లీ ఆర్సీకి అప్లై చేయాల్సిందే అంట. నెక్స్ట్ పాయింట్ బా. The grant of registration or the unique identity number under the SGST Act or the UTGST Act shall be deemed to be a granted under CGST Act provided that the application has not been rejected under this Act. ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పిందేనమ్మా. దెర్ ఈస్ నో ట్యాక్స్ స్పెసిఫిక్ రిజిస్ట్రేషన్ అండర్ అవర్ జిఎస్టీ. అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇలా సపరేట్గా ఉండవమ్మా. ఓన్లీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ విల్ బి దేర్ అన్న. వన్స్ యూ అప్లైడ్ అండర్ ఎస్జిఎస్టీ, డీమ్డ్ టు బి అప్లైడ్ అండర్ సిజిఎస్టీ ఆల్సో. అలా నేను అప్లికేషన్ ఎప్పుడైతే ఎస్జిఎస్టీలో యాక్సెప్ట్ చేస్తారో డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అండర్ సిజిఎస్టీ. అదే వాడు చెప్పిన పాయింట్. ఏం గుర్తుపాడు అంతేనా? నెక్స్ట్ పాయింట్ మ్యామ్. A person involved in supply of goods shall be considered to be engaged exclusively in the supply of goods, even if he is engaged in exempt supply of services provided by way of extending deposits, loans, or advances, in so far as the consideration is represented by way of interest or discount. ఓకే అమ్మా. సో ఇక ఈ పాయింట్ వచ్చేసరికి ఏం లేదమ్మా. ఇప్పుడు మీ చిన్నప్పుడు కాంపోజిషన్ స్కీమ్ చెప్పిన టైంలో మీ చైల్డ్హుడ్ డేస్లో అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్ రాసినప్పుడు ఐ థింక్ 6th పాయింట్ అనుకుంటుంది నోట్స్లో. దానిలో నోట్ అని చెప్పి ఒక పాయింట్ రాసి ఉంటారు. వెరీ గుడ్. ఎవరు చెప్పారే? ఎవరది? వెరీ గుడ్. ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి ఎక్స్క్లూడెడ్ వైల్ కంప్యూటింగ్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ అని రాస్తుంటారు. అదే సుత్తిని మళ్ళీ ఇక్కడ మనవాడు లెందీగా చెప్తాడు. ఇదేంటంటే ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ కూడా బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసుకుంటాడా లేదా? కంపెనీ అకౌంట్, ఆర్గనైజేషన్ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆర్గనైజేషన్కి వచ్చిన మనీ అంతా కూడా బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. అవునమ్మా? మరి ఇప్పుడు బ్యాంకులో మనీ డిపాజిట్ చేశారు అంటే బ్యాంకర్ వీడికి ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాడు కదా. ఇంట్రెస్ట్ అనేది సప్లై ఆఫ్ సర్వీస్ కదా. అంటే వాడు గూడ్స్ ప్లస్ సర్వీస్ చేస్తున్నట్టేగా. అప్పుడు ఆటోమేటిక్గా లిమిట్ 40 కాకుండా ఎంతకు వచ్చేసింది? 20కి వచ్చేస్తుంది. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్కి 40 అనే లాజిక్కే అప్లై కాదు. అందుకని గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉన్నా కానీ ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ని ఈ సప్లై ఆఫ్ ద గూడ్స్ సప్లై ఆఫ్ సర్వీస్ నువ్వు చేస్తున్నది ఏంటి అనే దాన్ని క్లాసిఫై చేసేటప్పుడు ఇగ్నోర్ చేస్తారు. ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ని ఇగ్నోర్ చేసి చూద్దాం. అది కాకుండా ఓన్లీ గూడ్స్ మాత్రమే సప్లై చేస్తున్నావు అనుకో 40 lakhs. ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కాకుండా అదర్ దాన్ దట్ వేరే సర్వీసెస్ కూడా ఉన్నాయి అనుకోండి అమ్మా. అలాంటప్పుడు ఏమని చెప్తాం మనం వచ్చేసరికి? ఇన్స్టెడ్ ఆఫ్ 40 వాడికి లిమిట్ ఎంత అప్లై అవుతుందని చెప్తామమ్మా? 20 lakhs will be applicable. That means while computing the aggregate turnover, that is whether 20 lakhs is applicable or 40 lakhs is applicable, we need to check along with supply of the goods any supply of service was done or not. If at all the supply of service happens only because of the interest income, then it is deemed that no service was done and we are making only supply of service, sorry, supply of goods. అలాంటప్పుడు లిమిట్ ఎంత అప్లై అవుతుంది అంటాడమ్మా? 40 lakhs మాత్రమే.
అంటే మనకు 40 అప్లై అవుతుందా, 20 అప్లై అవుతుందా అనే దాన్ని చెక్ చేసేటప్పుడు మనం సప్లై ఆఫ్ సర్వీస్ ఏదైనా ఉందా అనే దాన్ని చెక్ చేసుకోవాలి అలాంగ్ విత్ సప్లై ఆఫ్ ద గూడ్స్. ఆ సప్లై ఆఫ్ సర్వీస్ కేవలం ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే మాత్రం దాన్ని ఎక్స్క్లూడ్ చేయమంటాడమ్మా. అప్పుడు ఓన్లీ ఆ పర్సన్ దేని కింద కౌంట్, సప్లైర్ ఆఫ్ ద గుడ్స్ కింద కౌంట్. వాడికి అప్లికబుల్ లిమిట్ ఎంత అంటే గనక లిమిట్ ఎంత చెప్తామమ్మా మనం, 40 lakhs లిమిట్ విల్ బి అప్లికబుల్. అది సుత్తికి మీనింగ్. ఇది 22 అమ్మా. ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు 22 అమ్మా? 22 ఏదైనా డౌట్ ఉందా? సెకండ్ bench first one. Any doubt with respect to 22? Second bench first one. First bench first one. Second one. Third one. నువ్వు ఇప్పుడు వచ్చావురా మళ్ళీ ఊరి నుంచి? వెళ్ళలేదా? ఓ ఊరికి అని చెప్పేది ఎక్కడికి వేయడు, వెళ్ళొచ్చావా? ఎక్కడికి? ఏది నిజం రా ఇంతకి? వెళ్ళి విజయవాడ పక్కనేగా. ఆహా, ఓకే ఓకే. ఏరా నిజమేనా? ఓకే మ్యామ్. అమ్మా ఏదైనా డౌట్స్? R², ఎనీ డౌట్? అమ్మా ఏదైనా డౌట్ అమ్మా? సో నెక్స్ట్ దానికి మనం ప్రొసీడ్ అవ్వచ్చా? ఎస్. నెక్స్ట్ పాయింట్ వచ్చి మనం చూడాల్సింది 24. పర్సన్ లైబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. అంటే 22లో ఒక పర్సన్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు అరైజ్ అవుతుందమ్మా? టర్నోవర్ లిమిట్ ఎక్సీడ్ అయితే. టర్నోవర్ లిమిట్ ఎక్సీడ్ అయితే. కానీ ద పీపుల్ హూ ఆర్ నోటిఫైడ్ అండర్ 24 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దైర్ టర్నోవర్ వాళ్ళు ఏం చేయాల్సిందేనమ్మా? దే ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. దే ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. ఏ పర్సన్స్ అయితే మనం 24 కింద నోటిఫై చేస్తామో వాళ్ళందరూ కూడా ఏం చేయాల్సిందేనమ్మా? కంపల్సరీగా వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేటువంటి చేర్చుకోవాల్సిందే అని చెప్తాం. సెకండ్ వన్ మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఏమైనా జరిగిందా ఈ మధ్యకాలంలో? జరిగిందే? జరగలేదా? మాస్క్ జరిగిందా? మా ఇద్దరి మధ్య అగ్రిమెంట్ జరిగిందా? చపాతి మోందా గురువు గారిని మోసం చేద్దాం అనుకుంటావా? మీకు మా సాక్ష్యం కూడా ఉందిగా. సరే ఇప్పుడు క్వశ్చన్ అడిగి జరిపిస్తారు. ఫైన్. సో 22 వచ్చేసరికి పొజిషన్ ఏంటమ్మా మనకు వచ్చేసరికి? సో నీ టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయితేనే యు ఆర్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. కానీ 24 విషయానికి వచ్చేసరికి పొజిషన్ ఏంటమ్మా మనకి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టర్న్ ఓవర్ మనం ఏం చేయాలమ్మా? లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అనుకుంటాం. దానిలో ఫస్ట్ వన్ ఇంటర్ స్టేట్ సప్లైర్ ఆఫ్ టాక్సబుల్ గూడ్స్. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇంటర్ స్టేట్ సప్లైర్ ఆఫ్ ద గూడ్స్ మాత్రమే 24 కింద కవర్ అవుతాడు. ఇంటర్ స్టేట్ సప్లైర్ ఆఫ్ సర్వీస్ కాదు. ఓన్లీ ఇంటర్ స్టేట్ సప్లైర్ ఆఫ్ ద గూడ్స్ మాత్రమే he will be covered under 24, not the interstate supplier of interstate supplier of service మనకి 24 కింద కవర్ అవుతాడమ్మా? నో. బట్ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ ఇక్కడ ఇచ్చాడు మనవాడు. హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అయితే మాత్రం మళ్ళీ 24 కిందకి రాడమ్మా. రాసిన మీనింగ్ అది. హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అంటే ఇది చేనేత వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, యాప్కోకి సంబంధించినవి, ఇట్లాంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనవాడు ఏంటమ్మా హ్యాండ్లూమ్స్ కానివ్వండి ఇలాంటివన్నీ వస్తాయి మనకి. సో అలాంటి హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అయితే గనక వాడు ఈవెన్ దో ఇంటర్ స్టేట్లో సప్లై చేస్తున్నా ఇన్స్టెడ్ ఆఫ్ 22 వాడికి ఏది అప్లై అవుతుందని చెప్తామమ్మా మనం? సారీ, ఇన్స్టెడ్ ఆఫ్ 24 వాడికి ఏది అప్లై అవుతుందని చెప్తామమ్మా మనం? 22 విల్ బి అప్లికబుల్. మా వాడికి అస్సలు రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని చెప్పట్లేదు. 24 ప్రకారం రిజిస్ట్రేషన్ అవసరం లేదు అంటే వాడు టర్న్ ఓవర్ ఎప్పుడైతే ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ ఎక్సీడ్ అవుతుందో డెఫినెట్లీ ఈస్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. నార్మల్ రూల్ ఏంటమ్మా? ఇంటర్ స్టేట్ సప్లైర్ ఆఫ్ ద గూడ్స్ ఈస్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. But if at all that interstate supplier is handicraft goods, instead of 24, వాడికి ఏ సెక్షన్ అప్లై అవుతుందమ్మా? 22 will be applicable. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్,
persons receiving inward supplies under RCA. వీళ్ళెవరమ్మా? 9 subsection 3 కింద ఏ రిసిపియంట్స్ అయితే మనం నోటిఫై చేస్తుంటామో ఆల్ దోస్ రిసిపియంట్స్ ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. ఎవరా 9(3) రిసిపియంట్స్? సెకండ్ వన్ అమ్మా. 9(3) థర్డ్ చాప్టర్లో మనం నేర్చుకున్నటువంటి పాయింట్స్ గుర్తున్నాయా? గుర్తొచ్చిందా? ఇప్పుడు ఏదో గుర్తు చేయనా? గుర్తు రాలేదా? చెప్పైతే ఆబ్సెంట్ అయిన వాళ్ళని నేను అడుగుతుంది, ఎందుకంటే మీకోసమే, మీ భవిష్యత్తు కోసం. అప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు చెబితే గుర్తొస్తాయి, అన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు వస్తాయి. ఎన్నున్నాయి అన్నీ చెప్పాలి మరి. మెమరీని ఇది మొత్తం గతం అంతా గుర్తు చేయొద్దు, మర్చిపోయినవన్నీ. సో 9(3) వచ్చేసరికి అమ్మా మనకి ఫస్ట్ వన్ GTA సర్వీసెస్, సెకండ్ వన్ వచ్చి లీగల్ సర్వీసెస్, థర్డ్ వన్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్, ఫోర్త్ వన్ వచ్చి స్పాన్సర్షిప్ సర్వీసెస్, ఫిఫ్త్ వన్ గవర్నమెంట్ ప్రొవైడింగ్ సర్వీసెస్, సిక్స్త్ వన్ రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ బై ద గవర్నమెంట్, సెవెంత్ వన్ వచ్చేసరికి డైరెక్టర్ సర్వీసెస్ వస్తాయి. ఆ తర్వాత ఎయిత్ వన్ వచ్చేసరికి రికవరీ ఏజెంట్ టు బ్యాంక్ కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్ టు ఇన్సూరెన్స్ కంపెనీ కానీ వస్తాయి. ఆ తర్వాత వచ్చి మ్యూజిక్ కంపోజర్, అది కదా, మ్యూజిక్ కంపోజర్ టు ద మ్యూజిక్ కంపెనీ, ఫోటోగ్రాఫర్ ఆర్టిస్ట్ టు ద ప్రొడ్యూసర్, ఆథర్ టు ద పబ్లిషర్, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఆ తర్వాత వచ్చేసరికి ఓవర్సీయింగ్ కమిటీ ఒకటి వస్తుంది. ఆ తర్వాత బిజినెస్ ఫెసిలిటేటర్, తర్వాత బిజినెస్ కరెస్పాండెంట్, తర్వాత సెక్యూరిటీ సర్వీసెస్, తర్వాత రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ డిజైన్ టు క్యారీ ద ప్యాసింజర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెసిడెన్షియల్ హౌస్ని రెసిడెన్షియల్ పర్పస్కి మనం రెంట్కి ఇవ్వడం. ఇలా మనం నేర్చుకుంటాం. దానిలో ఎవరెవరైతే రిసిపియంట్స్ కింద కవర్ అయ్యారు, ఆల్ దోస్ రిసిపియంట్స్ ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. ఆల్ దోస్ రిసిపియంట్స్ ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. అంతకుముందు GSTలో మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నా చేయించుకోకపోయినా, వన్స్ నీ సప్లైస్ RCM కింద కవర్ అయితే గనక ఆల్ దోస్ పీపుల్ ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. అది వాడు చెప్పేటువంటి పాయింట్. ఓకేనా? ఇక నెక్స్ట్ వన్ NRDP, థర్డ్ వన్. కొరటిపాడు NRDP అంటే ఏంటి? నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్. అంటే ఎవరమ్మా? ద ఫారినర్ హూ ఈజ్ మేకింగ్ ఏ అకేషనల్ సప్లైస్ ఇన్ ఇండియా. ఫారినర్ ఇండియాలో అకేషనల్ సప్లైస్ కనుక చేసేటువంటి పని ఏంటి, ఆ పర్సన్ మనం NRDP అంటారు అని చెప్పాం. ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం అప్పట్లో? నేపాలీ పీపుల్ స్వెటర్ సేల్ చేయడం ఎగ్జాంపుల్ అనుకున్నాం. ఆల్ దీస్ NRDPs ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అంటాడు. ఎందుకనమ్మా? వీళ్ళు చేసేది బిజినెస్ చాలా షార్ట్ స్పాన్, ప్రాక్టికల్గా నెంబర్ ఆఫ్ డేస్. అంత తక్కువ రోజులు వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళు కనుక 22 కింద అన్నారు అనుకోండి, గవర్నమెంట్కి డబ్బులు రావు. గవర్నమెంట్కి మనీ రావాలి అంటే వీళ్ళు దేని కింద కవర్ అవ్వాలి? కంపల్సరీ రిజిస్ట్రేషన్ కింద కవర్ అవ్వాలి. అందుకని 24 కిందకి తెచ్చారు. అట్లానే పర్సన్ సప్లయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ ట్యాక్సబుల్ పర్సన్స్, సింపుల్గా చెప్పాలంటే ప్రిన్సిపల్ ఏజెంట్. ఎలాంటి ఏజెంట్స్ మనకి 24 కింద కవర్ అవుతారమ్మా? ఏ ఏజెంట్స్ అయితే డీమ్డ్ సప్లైస్ కిందకు వస్తారు. The agents who are covered under deemed supplies are the agents who are covered under section 24. ఎవరెవరైతే డీమ్డ్ సప్లైస్ కింద కవర్ అవుతారో ఏజెంట్స్, ఆల్ దోస్ ఏజెంట్స్ ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అంటాం. సార్, ఏ ఏజెంట్స్ మరి డీమ్డ్ సప్లైస్ కింద కవర్ అవుతారమ్మా? వెరీ గుడ్ మా. ఇన్వాయిస్ ప్రిన్సిపల్ పేరు మీద కాకుండా ఏజెంట్ పేరు మీద ఉందనుకోండి, అప్పుడు మన ప్రిన్సిపల్కి ఏజెంట్కి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ దేని కిందకు వస్తుంది అనుకుంటాం? డీమ్డ్ సప్లైస్. అలా ఏ ఏజెంట్స్ అయితే డీమ్డ్ సప్లైస్ కింద కవర్ అవుతారో ఆల్ దోస్ ఏజెంట్స్ ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టర్న్ ఓవర్. నెక్స్ట్ వన్, పర్సన్స్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్. సార్, గవర్నమెంట్ ఇంకెవరినైనా నోటిఫై చేసిందా? ఎస్ మా. ఎవరు అంటే TDS డైరెక్టర్స్, TCS కలెక్టర్స్.
సరే 1 సెకండ్, ఆ 2 సపరేట్గా ఇచ్చాడు. అవి కాకుండా ఇంకెవరు అంటే ఈసీఓ అమ్మ. ఈసీఓ నోటిఫైడ్ అండర్ 9(5). ECOs notified under 9(5). And person supplying the goods through ECO of the goods. వీళ్ళిద్దరిని నోటిఫై చేశారు కొత్తగా. ఈసీఓ నోటిఫైడ్ అండర్ 9(5). 9(5)లో ఎవరెవరు ఏ ఈసీఓస్ నోటిఫై చేసాం మనం 9(5) కింద? 3rd చాప్టర్లో వచ్చింది. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ కానీ, హోటల్ అకామిడేషన్ కానీ, హౌస్ కీపింగ్ సర్వీసెస్ కానీ, ఫుడ్ అగ్రిగేటర్స్ లైక్ జొమాటో, స్విగ్గీ ఇలాంటివి కానీ వీళ్ళ నలుగురు కూడా 9(5) కింద నోటిఫై అయినటువంటి ఈసీఓస్. ఆల్ దీస్ ఈసీఓస్ ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. ఈసీఓస్ నోటిఫైడ్ అండర్ 9(5) వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అట్లానే పర్సన్స్ సప్లయింగ్ ద గూడ్స్ త్రూ ఈసీఓ. పర్సన్స్ సప్లయింగ్ ద గూడ్స్ త్రూ ఈసీఓ వాళ్ళు కూడా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని చెప్తాం. అంటే ఎవరెవరైతే పర్సన్స్ ఈసీఓ ద్వారా గూడ్స్ సప్లై చేస్తారో all those persons, all those sellers are required to take the compulsory registration. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇలాంటివి ఉన్నాయి కదా ఈసీఓస్. వీళ్ళ ద్వారా ఏ సెల్లర్స్ అయితే గూడ్స్ సప్లై చేస్తున్నారో ఆ సెల్లర్స్ కంపల్సరీగా ఏం చేయాలమ్మా, 24 ప్రకారం ఆర్సీకి అప్లై చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో క్లౌడ్ టైల్ ఇండియా అని చెప్పి టాప్ 5లో ఉండేటువంటి ఒక సెల్లర్ అమ్మా. వీడు అమెజాన్లో సెల్లర్స్ నేమ్స్ కూడా ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తే. దానిలో క్లౌడ్ టైల్ ఇండియా అనేటువంటి పర్సన్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ 5 అమెజాన్లో ఉన్న సెల్లర్స్లో ఒకడు. ఇక్కడ ఈ క్లౌడ్ టైల్ ఇండియా అమెజాన్ ద్వారా ఎప్పుడైతే సప్లై చేస్తున్నాడో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టర్న్ ఓవర్ కంపల్సరీ ఏం చేయాల్సిందేనమ్మా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది. అది నోటిఫైడ్ పర్సన్స్ కేటగిరీ కిందకు వచ్చేటువంటి పాయింట్. ఓకేనమ్మా. ఆ తర్వాత సిటిపి. సిటిపి అంటే ఎవరు అంటే the person who is having a fixed place of business in one state and making occasional supplies in some other state. అప్పుడు ఆ పర్సన్ మనం ఏమంటారని చెప్తామమ్మా, సిడిపి అంటారు అని చెప్తాం. ఎగ్జాంపుల్ రుద్రాక్ష ఎగ్జిబిషన్ మనం అనుకుందాం, గుర్తుంది కదమ్మా. ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ముంబై అమ్మా, అకేషనల్గా విజయవాడ ఒకటి లైలాపురంలో సప్లై చేస్తున్నారు అనుకోండి. అలాంటప్పుడు ఏపీకి సంబంధించినంత వరకు ఆ పర్సన్ ఏమవుతాడు అనుకున్నాం మనం, సిడిపి కిందకు వస్తాడు అని చెప్పాం. ఆ సిడిపి కూడా లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. ఎందుకని అంటే వీడు కూడా చేసేది బిజినెస్ చాలా షార్ట్ స్పాన్ కాబట్టి. నెక్స్ట్ వన్ టీడీఎస్ డిడక్టర్స్ ఆర్ టీసీఎస్ కలెక్టర్స్. మీకు లేదులే అమ్మాయి సిలబస్లో, విని వదిలేయండి. న్యూ సిలబస్లో ఉంది బండి చాప్టర్, ఇది వాళ్ళకి సపరేట్ చాప్టర్. ఈ అటెంప్ట్లో పాస్ అయితే 3 చాప్టర్లు తగ్గుతాయి మీకు, అంతే కదా. మీకు కూడా సిలబస్ మారుతుంది కదా, కొత్తది వచ్చి మీకు కొత్తదేనా? అరే సిఎంటి వాళ్ళకి పెంచారు, మీకు తీసారా? మీ ఓల్డ్ వాళ్ళకు ఉండేది, మొన్నటి వరకు ఉండేవి మీకు లేవు కదా. ఇది ఏది మన టీడీఎస్ అండ్ డిసిఎస్, అకౌంట్స్ అండ్ రికార్డ్స్, ప్లేస్ ఆఫ్ సప్లై, ఆ 3 లేవుగా మీకు. ఇండెక్స్ చూడండి రా, ఈ ఇండెక్స్ కాదు, మీ సిఎంఏ మెటీరియల్ ఇండెక్స్. ఈ ఇండెక్స్లో ఉండవులే. సిఎంఏ ఇంటర్ బుక్ ఉంటుంది కదా మీ దగ్గర, బోర్డ్ మెటీరియల్. సరే రేపు చూసిరండి, అర్థమైంది. ఫైన్. 90% ఉండదు అనుకోవట్లే, కొత్త సిలబస్లో తీసేశారు. ఓల్డ్ సిలబస్లో ఇది 100 మార్క్స్ కదా. ఏంటంటే ఏదో చెప్పారు. ఓకేనమ్మా. సో ఇక్కడ వచ్చేసరికి అమ్మా ఈ టీడీఎస్ డిడక్టర్స్ కానీ టీసీఎస్ కలెక్టర్స్ కానీ ఎవరైతే ఉంటారో ఆల్ దోస్ పీపుల్ వాళ్ళు కూడా కంపల్సరీ ఏం చేయాల్సిందేనమ్మా, ఆర్సీకి అప్లై చేయాల్సింది. టీడీఎస్ డిడక్ట్ చేయాల్సింది ఎవరు అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, బయట వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది కదా, కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పే చేస్తున్న అమౌంట్ 2.5 lakhs కన్నా ఎక్కువగా ఉందనుకోండి, టీడీఎస్ డిడక్ట్ చేయాలి, తర్వాత వస్తాయి అవి. ఆ తర్వాత టీసీఎస్ అంటే ఎవరు కలెక్ట్ చేయాలి అంటే ఈసీఓలు కలెక్ట్ చేయాలి. అంతకుమించి అనవసరం మీకు, అవుట్ ఆఫ్ సిలబస్ కాబట్టి. మీకు టీడీఎస్ ఏమో గవర్నమెంట్ కాంట్రాక్టర్లకి మనీ పే చేసేటప్పుడు కాంట్రాక్ట్ ప్రైస్ అనేది 2.5 lakhs ఎక్సీడ్ అయితే టీడీఎస్ కట్ చేయాలి, అదొక పాయింట్. 2 టీసీఎస్ అనేటువంటిది ఎవరు కట్ చేస్తారు అంటే అమెజాన్ లాంటి ఈసీఓస్ సెల్లర్స్కి మనీ పే. ఎందుకని మన మనీ ఎవరికి పే చేస్తాం, అమెజాన్కి. అమెజాన్ ఆ మనీ ఎవరికి ఇస్తుందమ్మా, సెల్లర్కి. సెల్లర్కి ఇచ్చేటప్పుడు వాడు ఏం కట్ చేస్తాడమ్మా, టీసీఎస్.
ఈ 2 పాయింట్లు నేర్చుకోండి చాలా, అంతమించి మీకు అనవసరం. ఈ టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన పర్సన్స్ కానీ టీసీఎస్ కలెక్ట్ చేయాల్సినటువంటి పర్సన్స్ కానీ దే ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. తర్వాత ఐఎస్డి అంటే ఏమనుకున్నామమ్మా మనం? ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఏమనుకున్నాం? సెంట్రలైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ కానీ సెంట్రలైజ్డ్ బిల్లింగ్ సిస్టమ్ కానీ ఉన్నటువంటి కేసెస్లో టోటల్ ఐటీసీ అంతా మనం ఒకే చోట అక్యూములేట్ చేసుకుంటారు అని చెప్పాం. అలా అక్యూములేట్ అయినటువంటి ఐటీసీని బ్రాంచెస్ మొత్తానికి కూడా ఏం చేస్తాడమ్మా మనవాడు? డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అనుకోండి. అలా బ్రాంచెస్కి ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తాడో ఆ పర్సన్ ఏమంటారని చెప్తామమ్మా మనం? ఐఎస్డి అంటారు అని చెప్తాం. ఆ పర్సన్ ఏమంటారని చెప్తామమ్మా? ఐఎస్డి అంటారు అని చెప్తాం. దోస్ ఐఎస్డీస్ ఆర్ ఆల్సో లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్స్ అంటాం. దోస్ ఐఎస్డీస్ ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. అటు సరిగ్గా కూర్చో, పడ్డా ఉంటే గుండు పగిలిద్ది. పడుకుంటే పడుకున్నావు, సరిగ్గా పడుకో. కొంచెం అటు జరుగు, కార్నర్లో ఉన్నావు, చేతులు కూడా గట్టిగా పెట్టుకుని పడుకో. కింద పడిందంటే దాని మీద పడతావు వచ్చి. ఫైన్. సో ఇక ఐఎస్డీస్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అమ్మ ఓఐడిఆర్ సర్వీస్ ప్రొవైడర్స్. ఓఐడిఆర్ సర్వీస్ అంటే ఏమనుకున్నామమ్మా మనం? ఓఐడిఆర్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ ఆర్ రిట్రైవల్ సర్వీసెస్. ఓఐడిఆర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటమ్మా? ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ ఆర్ రిట్రైవల్ సర్వీసెస్. అంటే ఏంటి సార్? ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ క్లౌడ్ సర్వీసెస్ కానీ దీనికి ఎగ్జాంపుల్స్ అమ్మా. అంటే నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కానీ ఆహా కానీ, మళ్ళీ చెప్పనా? ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ ఆర్ ఓఆర్ఆర్ అమ్మా రిట్రైవల్ సర్వీసెస్. తర్వాత ఎన్టీఓఎల్ కాదు, అది ఎన్టీఓఆర్ నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రిసిపియంట్. ఎన్టీఓఆర్ అంటే నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రిసిపియంట్ అని. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూజ్ అనుకోండి. ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూజ్. ఎన్టీఓఆర్ అంటే నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రిసిపియంట్, అంటే ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూజ్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మనం తీసుకున్నాం నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్. ఆ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఏదైతే మనం తీసుకున్నామో అది ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూజేగా. సప్లయర్ ఎవరు? ఓఐడిఆర్ సర్వీస్ ప్రొవైడర్. వాడు ఫారిన్లో ఉన్నా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎందుకని? మనలాంటి ఇండివిజువల్స్ని గురించి సింపుల్ లెక్కమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడూ కూడా తన కన్వీనియన్స్ చూసుకుంటుంది. ట్యాక్స్ సప్లయర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం ఈజీనా, రిసిపియెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం ఈజీనా అని ఆలోచించుకుంటుంది. సప్లయర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం ఈజీ అనుకుంటే ఎఫ్సిఎం అంటుంది, రిసిపియెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం ఈజీ అనుకుంటే ఆర్సిఎం అంటుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేదా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ కంట్రీ వైడ్గా కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ తీసుకుంటారు. అన్ని కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించుకోమని ట్యాక్స్ కలెక్ట్ చేయడం ఈజీనా, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఒక్కడి దగ్గర నుంచి కలెక్ట్ చేయమని ఈజీనా? అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఒక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవడం ఈజీగా. అలాంటప్పుడు వాడు ఫారిన్లో ఉన్నా కానీ కంపల్సరీ ఈజ్ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. కంపల్సరీగా వాడు ఏం చేయాల్సిందేనా? మార్సికి అప్లై చేయాల్సింది. సో ఎవరెవరినైతే మనం 24 కింద నోటిఫై చేసామో ఆల్ దోస్ పీపుల్ ఆర్ కంపల్సరీ రిక్వైర్డ్ టు గెట్ ద రిజిస్ట్రేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టర్న్ ఓవర్. టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా వాళ్ళు ఏం చేయాల్సిందేనమ్మా? కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సింది. అది వాడు చెప్పే పాయింట్స్. ఒక్కసారి 24 చదువమ్మా. Person liable for compulsory registration. Section 24. Interstate supplier of taxable goods but not notified handicrafted goods. Person receiving inward supplies taxable under RZM. NRTP. Person supplying on behalf of other taxable person, principal agent. Persons notified by government. Casual taxable person not engaged in notified handicraft goods. TDS or TCS collector. ISD. YDAR providing services to NTOR. ఎస్ మా, వెరీ గుడ్. సో వీళ్ళందరూ కూడా మనకి ఏమవుతారమ్మా? 24 కింద కవర్ అయినటువంటి పీపుల్. ఆల్ దీస్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ద కంపల్సరీ రిజిస్ట్రేషన్. అమ్మా దీనిలో ఏదైనా డౌట్ ఉంటే 24లో ఒకసారి అడగండి అమ్మా.
బి పాయింట్, పర్సన్స్ రిసీవింగ్ ఇన్వర్ట్ సప్లైస్ taxable అండర్ RCM. అంటే RCMలో ఎవరెవరైతే రిసిపియంట్స్ కవర్ అవుతారో, ఇందాక మనం అనుకున్న పేర్లు ఉన్నాయి కదా, ఆ రిసిపియంట్స్ అందరూ కూడా వాళ్ళ టర్నోవర్తో సంబంధం లేకుండా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అది పాయింట్ బి మీనింగ్. ఇప్పుడు దానిలో డౌట్ ఏంటో చెప్పా. సర్వీసా గూడ్స్ అంటావా? ఇద్దరు ఇన్వర్ట్ సప్లైస్ అన్నాడు కానీ ఇన్వర్ట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అనలేదుగా వాడు అక్కడ. కాబట్టి గూడ్స్ అండ్ సర్వీస్ ఇద్దరికి సంబంధించి రిసిపియంట్లు RCM కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు 24 కింద కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్. ఫస్ట్ వన్, ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేస్తున్నా, ఎక్స్క్లూజివ్గా నాన్ టాక్సబుల్ సప్లైస్ చేస్తున్నా, దోస్ పీపుల్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు టేక్ ద రిజిస్ట్రేషన్ అంటాడు. అందుకని మనం వైన్ షాప్స్ ఉన్న స్టేట్ నుంచి అక్కర్లేదు అనుకున్నాం. ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్టెడ్ సప్లైస్ చేస్తున్నా, ఎక్స్క్లూజివ్గా నాన్ టాక్సబుల్ సప్లైస్ చేస్తున్నా, దోస్ పీపుల్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు టేక్ ద రిజిస్ట్రేషన్. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, అగ్రికల్చరిస్ట్ అంటే ఫార్మర్. ఫార్మర్కి ప్రతి చోట రిలాక్సేషన్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ కూడా ఇవ్వాల్సిందే మనం. ఎందుకంటే అగ్రికల్చరిస్ట్ ఆయన ఏదైతే తన పొలంలో పండిన పంటను సేల్ చేసుకుంటాడో అప్ టు దట్ ఎక్స్టెంట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ఎందుకంటే ఫార్మరే దేశానికి మెయిన్ కాబట్టి. ఈవెన్ అన్ని ప్రొఫెషన్లోకి అదే గొప్పది కూడా. రీజన్ ఏంటంటే ప్రాఫిట్ లేదని తెలిసినా కూడా వాళ్ళు చేస్తుంది వాళ్ళు ఒక్కళ్ళే ప్రపంచంలో, నాకు తెలిసినంత వరకు. ప్రాఫిట్ రాదు అంటే ప్రపంచంలో ఎవడు బిజినెస్ చేయడరా. కానీ పెద్దగా ఎకరానికి మహా అయితే నేను విన్నది, అంటే నాకు పెద్దగా వ్యవసాయం మీద ఐడియా లేదు, కానీ ఈ స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఫాదర్స్ కానీ ఇలా కనబడినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు నాతో చెప్పింది. అంటే కొన్ని సందర్భాల్లో ఎకరానికి ఒక ట్రిప్కి ₹1,00,000 కన్నా కూడా మిగలవంట కదా. అంటే ట్రిప్ అంటే ఒక 3-4 మంత్సా, 4 మంత్స్కి అది క్రాప్ చేతికి వచ్చేది 4 to 6 months డిపెండింగ్ అపాన్ ద క్రాప్. అంతేనా? 3 to 4 months పట్టిద్ది అంట కదా మినిమం. ఏదైనా 6 months అన్ని ఖర్చులు వడ్డీలు గిడ్డీలు అన్నీ పోను ఎడ్డిగా ఎకరానికి ₹1,00,000 కూడా మిగలవని చెప్పారు. నిజమేనా అది? మరి అది నాకు వాళ్ళు చెప్పిన మాట అదే. అంటే మరి మీ ఇళ్లలో తెలిసిన వాళ్ళు ఉంటే ఐడియా ఉండాలి. నిజం మరి ఎలా సార్ అంటే గట్టిగా అంటే ఒక ఎకరానికి 2 లక్షలు మ్యాక్సిమం సంవత్సరానికి వచ్చేది. అంటే మరీ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నవాడైతే ఓకే, కానీ అందరికీ అంతంత ఉండవు కదా. 2-3 ఎకరాలు ఉన్నోళ్ళు ఉంటారు. అన్నిసార్లు పంటలు కూడా అట్లా పండుతాయని గ్యారంటీ లేదుగా. అంటే యావరేజ్ సంవత్సరానికి 3 లక్షలు కూడా రావు, అన్ని ఖర్చులు పోను. అంటే నెలకి ఎంత? 25,000. 25,000కి ఎంత స్ట్రెయిన్ తీసుకొని చేయాలి మరి ఎండ్లైన్లో వానైనా. నిజానికి పెద్దగా అసలు వ్యాపారం కింద అయితే గిట్టుబాటు అవదు. ఈ జనరేషన్లో కొంతమంది చేస్తున్నారులే, కానీ అంటే చదువుకొని చేస్తున్నారు చూసారు అగ్రికల్చర్, వాళ్ళు కొంచెం సంపాదిస్తున్నారు, అంటే తెలివితేటలు వాడుతున్నారు కాబట్టి. పాతకాలం వాళ్ళు పాపం అలానే ఉండిపోయారు కాబట్టి వాళ్ళు పెద్దగా దానిలో అసలు అంటే వాళ్ళు పడే కష్టానికి వచ్చే డబ్బులకి సంబంధం ఉండదు. టమాటో 200 ఉండొచ్చు కాక సిటీలో, కానీ వాళ్ళు అమ్ముకునేది ₹30కే ఉండిద్ది. మధ్యలో పోయేదంతా ఈ దళారి మీడియేటర్స్ తినేసేది. నిజానికి ఇప్పుడు మన టమాటాలు 200కి వెళ్ళినప్పుడు రైతుకి 200 వెళ్ళినాయా? టమాటా రైతుకి వెళ్ళినాయా 200? రైతుకి వెళ్ళవు. ఈ మధ్యలో మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోతాయి, అంతే కదా. రైతుకి వెళ్తే మంచిదే, ఎప్పుడో ఒకసారి పెరిగేదే కాబట్టి ₹1 సంపాదించుకుంటాడు ఆయన కూడా, కానీ రైతులకు పోవా డబ్బులు. మనోళ్ళు అంతేరా, టమాటాలు 200 అయితే గోల్ చేస్తారు అలా. అంతేగాని మరి హోటల్లో మరి KFCలో చికెన్ బకెట్ వచ్చేసరికి సరదాగా కూడా ₹100 పెంచినప్పుడు ఎవడు మాట్లాడు. అంటే మనందరం ఎక్కడైనా తీసుకో, కూరగాయల షాప్, చిన్న చిన్న కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి బేరాలు ఆడతాం. కేజీ అంత ₹20-30 అనుకో, 25 చేసుకో. అది నువ్వు KFCకి వెళ్ళి వాడు 150 అంటే 140 చేసుకో అంటావా? వాడు మెడబెట్టి బయటికి దోస్తాడు. అవునా కాదారా? అంటే చిన్నోళ్ళ దగ్గర మనం నిజానికి అక్కడ టిప్పు 10% కల్పిస్తాం ప్రెస్టేజ్. ఇక్కడ వెళ్తే ₹5 కూడా బేరం ఆడతాం. చాలామంది వయసు రీత్యా పెద్దోళ్ళు కూడా 40. నా బాగా మన బ్రాడీపేట 4th లైన్లో ఒక ముసలావుడు ఉంటారు, మన చిన్నసాయిబాబు గుడి దగ్గర. ఏమంటారు, అది నిమ్మకాయ షోడ సేల్ చేస్తూ ఉంటారు. అవసరం లేకపోతే వెళ్ళినప్పుడు అక్కడ దాకా గొంతురిప్పు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి నాకు. రీజన్ ఏంటంటే పెద్ద అయినా పిల్లలు ఏదో సమ్ XYZ ఏదో చెప్పింది ఒకసారి అడిగితే ఆవిడ. సో ఆయన ఏం చేయలేడు, ఆవిడ చేస్తూ ఉంటుంది. మన 4th లైన్లో చిన్నసాయిబాబు ముసలి ఆవిడ పెట్టుకుని ఉంటుంది చూసారా, పెద్ద ఆవిడ, అంటే కనీసం 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి. గట్టిగా నడవలేదు కూడా ఆవిడ బండి పెట్టి సేల్ చేస్తూ ఉంటుంది. సమ్మర్లో కూడా కూర్చునిద్ది అక్కడే, విడి రోజులు కూర్చోవడం ఒక ఎత్తు. మరి అలాంటి వాళ్ళకి మనం చేయాలి కదరా, అంతే కదా. ఇప్పుడు రైతులు ఒకళ్ళు వీళ్ళు నిజానికి మనం అక్కడికి వెళ్ళి కదా, కానీ మనం ఏం చేస్తాం, గోలీషోడ తాగడం తప్పని చెప్పరు, కానీ అప్పుడప్పుడు జస్ట్ ఫర్ చేంజ్ లానే ఉంటుంది. రెండోది వాళ్ళకి మనం ఉపయోగపడ్డట్టు ఉంటుంది. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదరా. ఈ రోజుకి
మరి కాళ్ళు చేతులు బాగుండే వాళ్ళు కూడా అడుక్కుంటున్న ఎదవులు చాలామందిని చూశాను నేను, 30 ఏళ్ళ వాళ్ళని 25 ఏళ్ళ వాళ్ళని. మరి 70 ఏళ్ళ ముసలావిడ చేయి చాచకుండా మరి ఆవిడ కష్టం మీద ఆవిడ బతుకుతున్నారంటే చాలా గొప్ప విషయం కదా. అందుకనే ఏంటంటే ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు సరదా కొంచెం ఎండ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు 10 రూపాయలు మనకి ఫ్రీగా ఇస్తే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, అది వేరే రకంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ సర్వీస్ని గౌరవించినట్టుగా చేయండి, అది మనకి పుణ్యం వచ్చింది, వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఐడియా ఉంది కదా. 4th లైన్లో మీకు కార్నర్లో వచ్చింది అక్కడ. రైట్, ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి, మంచిదేగా. మనకి పోయేది ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదుగా, పోనీ వ్యాపారం అనుకున్న విన్ విన్ సిచ్యువేషన్. ఫైన్ సార్. ఎనీవే, సో ఇలాంటి అగ్రికల్చరిస్ట్ లేదా ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, అగ్రికల్చరిస్ట్ కానీ ఫార్మర్స్ కానీ ఎవరైతే ఉంటారో, వీళ్ళు డెఫినెట్లీ వాళ్ళు బిజినెస్ చేసిన అవుట్ ఆఫ్ దేర్ కల్టివేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా. దెర్ ఈస్ నో నీడ్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. నెక్స్ట్ వన్, పర్సన్ మేకింగ్ ఓన్లీ ఆర్సీఎం సప్లైస్. అంటే ఆర్సీఎం సప్లయర్స్ ఎవరైతే ఉంటారో, దోస్ ఆర్సీఎం సప్లయర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు టేక్ ద రిజిస్ట్రేషన్. ఎందుకని? రిసిపియంటే రిజిస్ట్రేషన్ చేయించుకొని ట్యాక్స్ కడుతున్నాడు. రిసిపియంటే రిజిస్ట్రేషన్ చేయించుకొని ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా. సప్లయర్కి ట్యాక్స్ అమ్మా. ఇప్పుడు ఆర్సీఎంలో ట్యాక్స్ ఎవరు కట్టాలి? రిసిపియంట్. ఆర్సీఎంలో రిజిస్ట్రేషన్ కూడా ఎవరు చేయించుకుంటున్నాడు? రిసిపియంట్. నువ్వు చేస్తున్న సప్లైలన్నీ ఆర్సీఎం సప్లైసే. ఇంక సప్లయర్కి రిజిస్ట్రేషన్తో పని ఉంది. ట్యాక్స్ పే చేయడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, అవన్నీ ఎవరి రెస్పాన్సిబిలిటీ అని? recipient responsibility అయింది. అదే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇఫ్ ద recipient is liable for compulsory registration, then the persons who are making exclusive RCM supplies, వాళ్ళు ఏంటమ్మా, they are not liable to get the registration. ఇక నెక్స్ట్ పాయింట్స్ మనకి తెలిసినవేనమ్మా. సప్లయర్ ఆఫ్ సర్వీస్ ఇందాకే చెప్పాను, 24లో కవర్ అయింది ఎవరు? ఇంటర్ స్టేట్ సప్లయర్ ఆఫ్ గూడ్స్ మాత్రమే. ఇంటర్ స్టేట్ సప్లయర్ ఆఫ్ సర్వీస్ కవర్ అయ్యాడు 24లో. అంటే దాని మీనింగ్ అస్సలు రిజిస్ట్రేషన్ అవసరం లేదు అనా, లిమిట్ దాటేంత వరకు అవసరం లేదనా? లిమిట్ దాటేంత వరకు. అదే పాయింట్ ఇక్కడ రాశాడు. ఇంటర్ స్టేట్ సప్లయర్ ఆఫ్ సర్వీస్ ఈజ్ నాట్ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. ఇంటర్ స్టేట్ సప్లయర్ ఆఫ్ ద సర్వీస్ ఈజ్ నాట్ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. ఏం చేస్తాడమ్మా? అన్లెస్ ద టర్న్ ఓవర్ క్రాస్డ్ ద స్పెసిఫైడ్ లిమిట్. సేమ్ పాయింట్ హ్యాండీక్రాఫ్ట్ గుడ్స్ కూడా ఇందాకే చెప్పాను. హ్యాండీక్రాఫ్ట్ గుడ్స్ని ఈవెన్ దో ఇంటర్ స్టేట్లో మనం సప్లై చేస్తున్నా, టర్న్ ఓవర్ లిమిట్ ఎక్సీడ్ అవ్వనంత వరకు హీఈస్ నాట్ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. సేమ్ పాయింట్ సిటిపి దగ్గర కూడా చూడండి. సిటిపి ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ గుడ్స్ అంటే హ్యాండీక్రాఫ్ట్ గుడ్స్ని సిటిపి అయినా ఎవరు సప్లై చేస్తున్నా కంపల్సరీ రిజిస్ట్రేషన్ కింద కవర్ అవడమ్మా. ఓన్లీ 22 కింద ఎప్పుడైతే వాడి టర్న్ ఓవర్ ఎక్సీడ్ అవుతుందో అప్పుడే ఆ పర్సన్ ఏమవుతాడమ్మా? లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. అదే సుత్తి చెప్తారు, ఒకసారి చదువమ్మా. Persons not liable for registration. Section 23. Person engaged exclusively in supplying goods or services or both not liable to tax or wholly exempt from tax. Agriculture is limited to supply of produce out of cultivation of land. Persons making only reverse charge supplies. Interstate taxable supplier of services up to 10 or 20 lakhs. Interstate taxable supplier of notified handicrafted goods up to 10 or 20 lakhs. CTP making interstate taxable supplier of notified handicrafted goods up to 10 or 20 lakhs. ఎస్ మా, వెరీ గుడ్. సో 23 ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడగచ్చమ్మా ఫైనల్గా. హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ని ఇంటర్ స్టేట్ సప్లయర్ అయినా సిడిపి అయినా, రెండు కేసుల్లోనూ నార్మల్గా ఇంటర్ స్టేట్ సప్లయర్ అయినా సిడిపి అయినా దేని కిందకు వస్తారు? 24 కిందకు వస్తారు. కానీ హ్యాండీక్రాఫ్ట్ గుడ్స్ నువ్వు సప్లై చేస్తే మాత్రం 24 కింద కవర్ అవ్వవు, 22 కింద కవర్ అవుతారు అని చెప్తాం. అది పాయింట్ అక్కడ. 22 కింద వస్తారని 23లో చెబుతారు. ఏమ్మా 23లో అమ్మా 23 ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడగచ్చమ్మా.